శుభ మధ్యాహ్నము విలేకరులకు, చిరంజీవి ఫ్యాన్స్ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన శంకర్ వరప్రసాద్ సినిమా నేటికి 22 రోజులు పూర్తయిన 410 కోట్లు కలెక్షన్ చేసుకుంది. గ్రాస్ కలెక్షన్. నేను ఫస్ట్ డే ఈ టికెట్ కొన్నప్పుడు 1,15,000 పెట్టి ఫస్ట్ టికెట్ అనంతపూర్లో కొన్నప్పుడు నేను ఆ రోజే చెప్పాను ఇది బెంచ్ మార్క్ అవుతుందని. కొందరు చెప్పారు బెంచ్ మార్క్ ఎట్లయితుందంటే, బెంచ్ మార్క్ అంటే ఇండస్ట్రీలో వేరే ఒక హీరో దీన్ని దాటలేరు. ఎందుకంటే అన్నగారు సినిమా తీస్తే ఆ సినిమా చూసేదానికి ఎన్ని రోజులైనా చూస్తూనే ఉంటారు. ఈ సినిమా చూస్తూ మన రామ్ చరణ్ అన్నగారికి మరియు ఉపాసన మేడం గారికి కవల పిల్లలు జన్మించారు. వాళ్ళకి జన్మించిన కవల పిల్లల్లో ఒకరు ఫస్ట్ మొదటి కొడుకు, రెండోది కూతురు లక్ష్మీదేవి పుట్టింది. అట్లే మా చిరంజీవి అన్నగారికి లక్ష్మీదేవి లాగా ఈ సినిమా లక్ష్మీదేవి హిట్ అయ్యింది. ఇంకా ఎన్ని రోజులు ఎంత కలెక్షన్ 500 కోట్లు గారు దాటే చెప్తుంది. కాబట్టి నేను ప్రతి ఒక్క ఫ్యాన్, అనంతపూర్ జిల్లాలో ఉండే ప్రతి ఫ్యాన్స్కి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ సినిమా ఇంత గ్రాండ్ సక్సెస్ చేయించిన ఫ్యాన్స్ అందరికీ, చిరంజీవి ఫ్యాన్స్ అందరికీ నమస్కారాలు. ఈరోజు కళ్యాణదుర్గం రోడ్లో మన కాఫీ డే షాప్లో సుధాకరు మరియు అనిలు, వెంకటేష్ అన్న వీళ్ళ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసాం. 410 కోట్లు దాటింది కాబట్టి ఇంకోసారి నెక్స్ట్ సంక్రాంతి దగ్గర మా అన్నయ్య గారు ఇంకో సినిమా ఇస్తారు, అది గ్రాండ్ హిట్ అవుతుందని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై చిరంజీవి. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి మనశంకర్ వరప్రసాద్ సినిమా 410 కోట్లు దేశవ్యాప్తంగా వసూలు చేసిన సందర్భంగా కళ్యాణదుర్గం రోడ్ నందు కాఫీ డే షాప్లో అనిల్ గారు మరియు సుధాకర్ గారు ఆధ్వర్యంలో మరి ముఖ్య అతిథులు తేజు రాయల్ గారు, కురుగు నారాయణ స్వామి, కాయగూరు లక్ష్మీప్రసాద్, సీనియర్ ఫ్యాన్స్ సురేష్ గారు మరియు చిరంజీవి ఫ్యాన్స్ మిత్రబృందం సమక్షంలో ఈ కేక్ కటింగ్ కార్యక్రమం జరుపుకున్నాము. చాలా ఆనందంగా ఉంది. చిరంజీవి గారికి ఈ సంవత్సరం నిజంగా ఏదో శుక్రదశగా ఉన్నట్టుంది. మొన్ననే మనవుడుగానే జన్మించాడు. కౌల పిల్లలు దానికి ఆనందంగా ఉంది. సూపర్ హిట్ అనేందుకు ఆనందంగా ఉంది. అభిమానులుగా మేము ఈ మధ్య నిరాశగా ఉండాము చిరంజీవి సినిమాలో కొద్ది గ్రాప్ తగ్గిందని. కానీ ఈ సినిమా ఎక్కడికో తీసుకెళ్ళి మెగాస్టార్ రేంజ్ ఇదే అని చెప్పి నిరూపించినాడు. అందుకు అందరికీ ధన్యవాదాలు. శుభం. ఓకే, 3/1/26 శుభ మంగళవారం. మాకు ఇది చాలా శుభదినంగా ఉంది. ఎందుకంటేనా 410 కోట్లు శంకర్ వరప్రసాద్ గారు వరల్డ్ వైడ్ వసూలు చేసినందుకు మేము కాలర్ ఎగరేసుకొని తిరిగే పరిస్థితి ఇక మీదట ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఒక అభిమానులకే చెందుతుందని కోరుకుంటూ, అదేవిధంగా రామ్ చరణ్కి ఉపాసనకి కవల పిల్లలు జన్మించినారు. ఒక ఆడపాప, ఒక మగపిల్లాడు. వాడికి కూడా దేవుడు ఆయురారోగ్యాల ఐశ్వర్యాలతో ఉండవాలని, మెగా ఫ్యామిలీకి కూడా ఆయురారోగ్యాల ఐశ్వర్యాలు ఉండవాలని, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్. ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు. చిరంజీవి గారు నటించినటువంటి మనశంకర వరప్రసాద్ చిత్రం ఘన విజయం సాధించి నిన్నటితో 422 కోట్ల గ్రాస్ దేశవ్యాప్తంగా సాధించి ఆల్ టైమ్ రీజనల్ ప్రాంతీయ చిత్రంగా రికార్డు సృష్టించడం వల్ల ఈరోజు మా షాప్లో, కాఫీ డే షాప్లో కేక్ కటింగ్ జరిగింది. అందుకు ఇక్కడ పెద్దలందరూ విచ్చేసించినారు. అభిమానులందరూ వచ్చిన వారికి కృతజ్ఞతలు.